వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను కొబ్బరితోటి క్యారెట్ లడ్డు మీకు చేసి చూపెడతాను. ఇది కొబ్బరి అండి, ఇది పచ్చి కొబ్బరి. మనం దేవుళ్ళకు అటు గుడికి పోయినప్పుడు కొడతాం కదా, అవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అన్ని జమ చేసుకొని పిల్లల కోసమని అన్ని జమ చేసి నేను బెల్లం 1 కప్పు బెల్లం తీసుకుంటాను, క్యారెట్, ఇది రవ్వ, నెయ్యి, ఇలాచీలు. ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాం. ఇలాచీలు చూతా ఇంట్లోనే వేసేసుకున్నాం. ఈ కొబ్బరి మిక్సీలో పట్టినాం కదా, ఇట్లా గరుకులు పట్టుకోవాలండి. గరుకులు పట్టుకొని ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం. ఆవాలు చేసుకుందాం. 1 స్పూను నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు రవ్వ ఉంది కదా, ఈ రవ్వ నింపుకుందాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా కొంచెం వేపుకుందాం. ఏంటంటే కొంచెం మధ్యలో కలుపుకోవాలి. మధ్యలో కలుపుకోవాలి. మనం అట్లనే పోసి పెడితే మాడిపోతుంది కాబట్టి మనం మధ్యలో ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. కప్పులో తీసేసుకుందాం. కట్టలు అదే కడాయిలో ఇంకొక స్పూన్ వేసుకుందాం. స్పూన్ వేసుకొని ఇప్పుడు క్యారెట్ వేపుకుందాం. మళ్ళీ కొబ్బరి వేసుకుందాం. వేసుకొని దీన్ని వేపుదాం. కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. మనం కలుపుకోవాలండి. ఇది కలుపుకుంటూనే ఉండాలి. అడగలుగుతుంది కాబట్టి మళ్ళీ బాగుండేది. అందుకే మనం కలుపుకుంటూనే ఉండాలి. వేగిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం దీన్ని కడాయిలోకి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని మనం బెల్లం వేసేసుకుందాం. బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకుందాం. మనం బెల్లం కరగాలి కాబట్టి కొన్ని వాటర్ వేసుకుందాం. మనం బెల్లం మొత్తం కరిగేదాకా దాన్ని కలుపుతూనే ఉండాలి. బెల్లంతో చేసుకోవచ్చు, మనం చక్కెరతో సుతా చేసుకోవచ్చు. ఏది ఉంటే అది అందువల్ల మనకు ఏది మంచిగా అనిపిస్తే అదే చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం ఉంది కాబట్టి నేను బెల్లంతో చేస్తాను. ఇక బెల్లంలో ఐరన్ బాగుంటుంది కాబట్టి నేను బెల్లమే తీసుకున్నాను. ఇక పిల్లలకు సుతా చాలా మంచిది కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను. ఇది కొంచెం పాకం రావాలి, పాకంలాగా లేత పాకం రావాలి. ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందండి. ఇప్పుడు మనకు ఇట్లా మనం ఇట్లా పడితే ఇట్లా దార సాగాలి. అప్పుడే మనకు లేత పాకం వచ్చిందని తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని ఇప్పుడు రవ్వ కలిపేసుకుందాం. ఇంకా రోజు చూసుకుందాం. ఈ కొబ్బరి సుతా ఇప్పుడు ఇంట్లో కొబ్బరి క్యారెట్ ఇంట్లో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది కలిపేసుకుందామండి. ఇది నేను మధ్యలో ఇట్లా మనం కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం ఉడికినట్టు కావాలి. ఉడికినట్టు అయితేనే మొత్తం పాకం అంతా దానికి క్యారెట్ను కొబ్బరికి పట్టేస్తుంది కదా. కొబ్బరికి పట్టేసినాక చాలా
5 నిమిషాలు మనం కలిపేసుకోవాలి. చాలా కమ్మడి వాసన వస్తుందండి గుమ్మ. తినకముందుకే తినాలనిపిస్తుంది. వేసుకోవాలండి, మనకు ముద్దకు వచ్చేటట్టు కలిపేసుకోవాలి. అలా కొంచెం నీరు అన్నది మనకు అనిపిస్తే కదా, కొంచెం మనం మళ్ళా దాన్ని వేడి చేసుకుంటే దగ్గర పడుతుంది. కొంచెం 10 నిమిషాలు ఇక అయిపోయినా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని తీసుకోవాలి. కొంచెం చల్లారాలి. చల్లారితే వేడి కదా చేతులు ఉంటాయి కాబట్టి ఒక 5 నిమిషాలు చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. నేను కాజును, కిస్మిస్లు, జీడిపప్పు కొంచెం నెయ్యి వేసి వేపుకుందాం. బాగా ఇప్పుడు జీడిపప్పు వేసుకుందామండి. బాగా వేసుకున్నాం కదా, ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు వేసుకొని కలిపేసుకుందాం. కొంచెం వేపుకుందాం. కిస్మిస్లు వేసుకుందాం. మనం ఈ కిస్మిస్లు మన ఇష్టం, ఎన్ని వేసుకోవచ్చు. ఇక కిస్మిస్లు కానీ బాగా కానీ మనం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. మనం పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేస్తాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ రెడీ చేసుకునే దాంట్లో వేసుకుందాం. కలిపేసుకుందాం. మనం తినేదాన్ని బట్టి పిల్లలు చిన్నదైతే ఇష్టంగా తింటారు. మనం బాగా లావుగా కట్టినా కానీ వాళ్ళు తినలేకపోతారు. ఈ ఆడింత ఇంత పెట్టేస్తారు. మనం చిన్నగా ఇంత కట్టుకోవాలి. కట్టేసుకొని ఇట్లా లడ్డు చేసుకోవాలి. కొంచెం చల్లారినాక చేసుకోవాలండి, ఎందుకంటే వేడిగా రవ్వ పోసినాం కాబట్టి వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారినాకనే మనం లడ్డు కట్టేసుకోవాలి. మనం ఇప్పుడు లడ్డు కట్టుకున్నాం కదా, మనం జీడిపప్పుతో డెకరేషన్ చేసుకున్నామండి. మనం పిల్లలకు కానీ మనకు ఇప్పుడు వచ్చేది వినాయకుని పండుగ కదా, మనం ప్రసాదానికి తొందరగా తీసుకుపోవచ్చు అండి. ఇవి మంచిగా లడ్డూలు కట్టుకొని తీసుకుపోతే వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలకు చాలా ఇష్టం కాబట్టి మనం లడ్డు చేసుకుపోతే వినాయకుడి సుత చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు పిల్లలు హాస్టల్ పోతారు కదా, వాళ్ళ సుత మీరు అప్పుడప్పుడు వేయినప్పుడు మనం షాప్లో కొనిచ్చే వాళ్ళు మనం షాప్ ఎక్కడ ఉన్నదో, ఏడ దొరుకుతుందో, ఏందో స్వీట్ ఎక్కడ కొనుక్కోవడం అని టెన్షన్ పడే బదులు మనం ఒక పావు గంట సేపట్లో మనం చేసుకొని మన పిల్లలకు మన హాస్టల్ వాళ్ళు వేయనాక మనం అప్పుడప్పుడు చూడబోతాం కదా, వాళ్ళకి ఇష్టంగా మనం చేసుకొని పోతే వాళ్ళు ఇష్టంగా తింటారండి పిల్లలు. మనం అటు ఇటు తిరిగే అవసరం ఉండేది, మనం ఇంట్లో చేసుకొని పోతే మనకు సంతోషం, పిల్లలకు సంతోషం. అప్పుడు మంచిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 వారాల దాకా ఉంటాయండి, బయట పెట్టుకుంటే ఒక వారం రోజుల దాకా ఉంటాయి. మనం అప్పుడప్పుడు ఒక చీసాలన్నా ఒక బాల్లో వేసుకొని పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనం ఒక వారం రోజులు బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వారాలండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బాయ్.